అయిపోయింది, ఆ చార్జర్ కనిపించట్లేదు, గూగుల్ దానిలో పని చేయట్లేదు. అయిపోయింది. ఇప్పుడు JBLకి వచ్చాం. దీని చార్జర్ కనిపించట్లేదు. అన్నీ కొత్తయే, అది అసలు కనెక్ట్ అవ్వట్లా ఎంతసేపు ప్రయత్నించినా. అప్పుడు కనెక్ట్ పనులు నువ్వు చేస్తున్నావా ఆఫీస్కి వెళ్ళకుండా? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నా. మళ్ళీ మీరు అనొద్దు నేను ఉత్సాహంగా ఉంటే ఒకలాగా, బాధగా ఉంటే ఒకలాగా మాట్లాడతానని. ఎవరమైనా అంతే కదా. వెళ్ళిపోతుందంట. కర్రీనా? పూరి తెచ్చావేంటి? ఇంకా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇలా ఈ మధ్య అస్సలు ఇట్లా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యా. ఇంటి దగ్గర కూడా టిఫిన్ సెంటర్ వాళ్ళు పెట్టలా. మాకు ఫుల్ వర్షాలు కదా, ఇంకా వేరే చోటుకి వెళ్ళి తీసుకొని వచ్చారు మా వారు. అవి వెళ్ళి ఇక అవి చూడండి పెద్ద తినేవాళ్ళలాగా ఎంతలా గెంతులేస్తున్నాడో. నిజంగా తినే వాళ్ళకి కూడా చల్లదు. మా ఆయన ఇడ్లీ, దోశ, పూరి చాలా తీసుకొచ్చాడు. అండ్ ఈరోజు అలాగో నాన్ వెజ్ కూడా తినబోతున్నాం మేము. కార్తీక మాసం అయిపోయింది కదా. అలా ఎగిరి దూకితే పడతావు, దెబ్బలు తగులుతాయి. ఈ టిఫిన్ మేము మెడిగో దగ్గర ఆపోజిట్లో ఒక టిఫిన్ హోటల్ ఉంటుంది. అప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు నేను అక్కడే టిఫిన్ తిన్నా కదా. ఇక అక్కడ ఒక చోట బాగుంటుంది, మళ్ళీ ఇక్కడ ఇంకో చోట బాగుంటుంది. కానీ ఆ టిఫిన్ సెంటర్ క్లోజ్ అయిపోయింది. ఓటీసీలో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో తీసుకొచ్చామంటే ఒక ప్లేటే మనకి 60-80 అలా అయిపోద్ది. ఈ టిఫిన్ తేవాలంటే అక్కడ 300-400 తక్కువ అయిపోతాయి అనమాట. అదే ఇలాంటి సెంటర్స్లో అయితే 150-100 అట్లా అయిపోద్ది. మా ఇంటి దగ్గర అయితే 60 రూపీస్లో అయిపోద్ది మాకు అలా అనమాట. సో ఇంకా మా ఆయనకు పాపం ఎంత పెద్ద టాస్క్ వచ్చిందో. హవికి టిఫిన్ పెట్టడానికి మించిన టాస్క్ ఉండదు. ఇంక ఇక్కడ రీల్స్ చూస్తున్నారు ఇద్దరు కూర్చొని, ఎంత దీక్షణంగా చూస్తున్నారు చూడండి. దేవుడు మనకి ఏదైనా ఒకటి పోయిందని బాధపడేలోపు అంతకంటే ఎక్కువ సంతోషాలు ఇస్తాడేమో అనిపించింది నాకు. ఈరోజు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లాస్ట్కి చూస్తే మీకే అర్థమైద్ది. ఎందుకు అన్నం పెట్టట్లేదా మీ అమ్మ నీకు? దుప్పట్లు తింటున్నావు? అరే ఏంటిది అది? సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి హవికి వాళ్ళ నానే చూసుకున్నాడు. ఈరోజు మార్నింగే నేను చికెన్ కూడా తీసుకురమ్మని చెప్పేసా. ఇంకా లేదంటే మా వారు తేవడమంటే మధ్యాహ్నం అయిపోయిద్ది. అట్లా కాదని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడే తెమ్మంటే తెచ్చేశారు. ఇంకా ఏంటంటే లేట్గా వెళ్తే అక్కడ సెంటర్లో కూడా షాప్లో కూడా చాలా మంది ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా అక్కడే ఒక గంట పట్టేసిద్ది. అదే మార్నింగ్ టైంలో అయితే ఫ్రీగా ఉండిద్ది. నిన్న బొప్పాయి తీసుకొచ్చారు కదా, నిన్న ఒకటి తినేసాం కదా, ఇప్పుడైతే ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటున్నా. మార్నింగే లేవగానే అట్లా వాష్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నామంటే సాయంత్రం వరకు అలా తింటూ ఉండొచ్చు. సో అయిపోతుంది అనమాట. అదే ఈవినింగ్ ఎప్పుడు కట్ చేసామంటే తినలేము, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టితేనేమో చల్లగా అయిపోతాయి. ఇప్పుడు అసలుకే క్లైమేట్ అస్సలు బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా నాతో పాటు ఇంట్లో అందరికీ వచ్చేసిద్ది. సో వర్షాల్లో తడవడాలు, కొంచెం స్వీట్స్ అట్లాగా, జంక్, కూల్ డ్రింక్స్, లేకపోతే కూల్గా తినే ఏం తినకూడదు. అయినా అసలు కూల్ డ్రింక్స్ అయితే అసలు నేను ఎప్పుడు తాగానో కూడా నాకు గుర్తులేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు నేను తాగినట్టున్న హవి బర్త్డేకి, తర్వాత దిత్య బర్త్డేకి. ఇంకంతే నాకు తెలిసి 4 రోజులు అయిపోయింది. అసలు తాగాలని కూడా అనిపించదులే, ఎప్పుడైనా అనిపించింది కానీ బాగా, అప్పుడు కూడా నేను తాగను. సో ఇంకా యాజ్ యూజువల్గా మా బొప్పాయిలు మేమే తినేస్తాం కాబట్టి మా ఆయన అయితే ఒక్క మొక్క కూడా అయిపోయారని హవికి పెట్టేసి నేను కూడా తినేస్తాను. ఆపేసి జరగంట. మనం మాత్రం మెయిన్ మిషన్ పక్కనే 63 ఏమి పాటికి వచ్చిన ట్రైపాడ్ తీసుకెళ్తుంటే ఇప్పుడు నాకెందుకు దుమ్ము నువ్వు కళ్ళల్లో వేసి కొట్టేది? మీ నాన్నకు బాగా నవ్వు వస్తుంది. నేను చూసాను నవ్వడం. ఏంది? అంతేలే రోజంతా చూసుకునే అమ్మకి విలువ లేదు అవి నీకు. ఏంటి పనులు నువ్వు చేస్తున్నావా ఆఫీస్కి వెళ్ళకుండా?
అక్కడ మా ఆయన ఏమన్నాడంటే నేనంట అవిని చూసుకోకుండా ఫోన్ చూసుకుంటున్నానంట, అందుకని అనమాట మా ఇద్దరికి ఇంకా టామ్ అండ్ జెర్రీనే కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. సో అట్లాగా ఇంకా నేను చికెన్ ఫ్రై అనో పులావ్ టైప్లో వండుకుందామని అన్నీ కట్ చేసుకుంటున్నాం. తెలుసు కదా అని ఒకటి నెట్ఫ్లిక్స్లో మూవీ ఉంది, ఆ మూవీ బాగానే ఉంది, అది చూస్తూ ఇంకా స్టార్ట్ చేసాం పని. ఇక నేను అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే మా ఆయన కుక్ చేసేస్తారు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు బయటనే కాబట్టి టిఫిన్కి అయితే నానబెట్టేసుకున్నాను దోశల పిండికి. సో ఇంకా బాస్మతి రైస్ ఉన్నాయి, వాటితో వండుకుందామని చూస్తే ముక్కలుగా ఉన్నాయని చెప్పి దాంతో దోశ పిండికి వేసేసి అన్నాడు మా ఆయన. ఇగో ఇక్కడ అనమాట పోస్తే మా ఆయనకు డౌట్ వచ్చింది బాస్మతి రైస్ కాదా అని చెప్పి. బాస్మతి రైసే కానీ బ్రేక్డ్ అనమాట. మరి అప్పుడు బ్లింకిట్లోనో బిగ్ బాస్కెట్లోనో ఆర్డర్ పెట్టారు కదా అవన్నమాట. సో ఇంక ఇవైతే నానబెట్టేస్తే కొంచెం నానతే కదా అని నానబెట్టా. సో ఇంతకీ మీరు ఏమేమి కర్రీస్ వండుకున్నారు, నిన్న సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో చెప్పండి. సో నేను ఈరోజు అంటే మండే రోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నైట్ టైంలో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లా. సో ఇంక మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకొని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ హవి కూర్చొని అన్నీ పాడు చేస్తాడండి, అసలు ఏం చెప్పమంటారులే. ఆ కర్పూర బిళ్ళలతో ఆడతాడు, ఇవ్వకపోతే ఊరుకోడు, వాళ్ళ నాన్న ప్రశాంతంగా పూజ చేసుకునేవాడు. ఒక పక్కన నేను వంట పనులు చేసుకుంటుంటే ఆయనేమో రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నారు. దండం పెట్టుకో, హాత్ తీసుకుని దండం పెట్టుకోవాలి. దండం పెట్టు, ఇక్కడ దండం పెట్టు, దండం పెట్టుకో, దండం పెట్టు దండం. వెనక్కి పడితే అన్నీ తెలుసు. సండే అంటే చాలా పని ఉంటుంది కదా ఎవరికైనా. ఈరోజు కరివేపాకన ఇవన్నీ తీసుకొచ్చారు. పొద్దున్నే డస్ట్బిన్ వాళ్ళు వస్తే అన్నీ వేసేద్దామని అన్ని తొక్కులు తీసుకొని అన్నీ తీసాను, కానీ తీరా చూస్తే ఈ కరివేపాకే డస్ట్బిన్ నిండిపోయిద్ది అనమాట. మాకు డస్ట్బిన్ అనేది కొంచెం చిన్నగా ఉండిద్ది. ఇంకా అల్లం కూడా తీసుకొచ్చారు, అది ఎంత చెప్పాడు అబ్బా, కాస్ట్ 50 అంత చెప్పాడు. అంతకు అల్లం మాకు వేస్ట్. నాకేమనిపిస్తుంది అంటే అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని కూరల్లో వేసుకుందాం అనిపిస్తుంది. ఊరికే స్టోర్ చేసుకొని అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించట్లేదు. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా తప్పదనమాట. తీసుకొచ్చారు కదా నిదానంగా. తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు పేస్ట్ చేసి పెట్టేశానంటే ఫ్రిడ్జ్లో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా అవుతుంది. అసలు ఎంతలాగా అవుతుందంటే అసలు అది చెప్పేది కాదు. మీకు ఇట్లా చూడడానికి చాలా ఇదిగా ఉంది, కానీ అల్లుకుంటే అసలు సన్న బక్క పీసల్లే అయిపోయింది. నాకే బాధేస్తుంది నా జడను చూసుకుంటుంటే. సో కరివేపాకు అంతా ఒలిచేసి అన్ని బాక్సుల్లోకి పెట్టేసి అల్లం పేస్ట్కి కూడా అల్లం చిన్నులపాయలు ఇప్పుడు కావాల్సినంత వరకు ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాం. ఒక పక్కన మా వారు వంటకైతే రెడీ చేసుకున్నారు. యాక్చువల్లీ మేము బిర్యానీ లాగా చేసుకుందాం అనుకున్నాం, కానీ సపరేట్గానే వండేశారు. రైస్ సపరేట్గా, కర్రీ సపరేట్గా. ఎలా చేశారు ఏమో తెలీదు. నా పనిలో నేనున్నా, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. అయితే టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. ఇక పెరుగు కూడా చిలికేసి పెరుగు కూడా వేస్తున్నారనమాట అన్నంలో పెరిగేసాడు. నాకు అర్థం కాలేదు, తర్వాత చూసుకుంటుంటే ఇప్పుడు. కానీ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కొంచెం స్పైసెస్ ఎక్కువైనాయి, అవి అస్సలు తినలేకపోయాడు. మామూలుగా ఇప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాడా, చికెన్ కర్రీ వండి ఏం చేశాడంటే ముక్కల్ని బాయిల్ చేసి తర్వాత ముక్కల్ని బయటికి తీసి తర్వాత ఫ్రై చేశాడు. ఏంటో చేశాడు, నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను దగ్గరే ఉండి రెసిపీ తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట. సో అట్లా వాటర్లో బాయిల్ చేసి ఇది పక్కకు తీసి ఇదిగోండి ఇట్లయితే పెట్టాడు. అటు పక్కన అన్నం కూడా పెట్టేశారు. అన్నీ నేను కట్ చేసేసి ఇచ్చేసాను, ఆయన అయితే చేసేసారనమాట. ఒక పక్కన అవి ఆటలు కాదు, తెలుసు కదా మూవీ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వరకు చూసాం. ఇక బనానా తింటానంటాడు, కరెక్ట్గా సగం కూడా తినడండి. మిగిలిందంతా నేనే తినాలి. నాకేమో బనానా అంటేనే అసలు భలే చిరాకు. ఫ్రూట్స్ అన్నీ ఇష్టమే కానీ బనానా అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు ఓ కర్వా కాటకమా అన్నట్టు డజన్ నట్టిపళ్ళు మాయమైపోయాయి అనమాట. అట్లా తినేసేదాన్ని. అందుకే ఇప్పుడు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మంచిగా. అండ్ వేడిగా పులావ్ అని అంటారు అనుకుంటా, లేదు బిర్యానీ ఏం కాదు, పులావ్ అయితే చేసుకొని ఇంకా బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా, మంచిగా తినేసాం. ఇక మా ఆయనకి ఇక్కడ ఒక జోక్ చెప్తున్నాను అనమాట. మా ఆయనతో డ్యాన్స్ వేపిద్దామని చాలా ప్రయత్నించా. నీతోటి జిగిరి డ్యాన్స్ వేపిద్దాం అనుకుంటున్నా. టేస్ట్ ఎలాగుందని నేను అడగదా. జిగిరి డ్యాన్స్ వేస్తున్నారు కదా రామ్ చరణ్. నువ్వు నేను వీడియో తీస్తా.
నేనేం డాన్స్ చేయను, డాన్స్ చేస్తే బద్దలైపోయింది. ట్రెండింగ్లో ఉంది, వేయచ్చు కదా. అయ్యి కానీ మా ఆయన పాపం ప్రయత్నించాడు, కాలు నొప్పిగా ఉందని వేయనని చెప్పేశాడు. అయ్యో అనుకున్నా, నాకు ఎలాగో డ్యాన్సులు రావు, నేను డ్యాన్స్ చేశాను అనుకోండి మామూలుగా ఉండదు, పిచ్చ నవ్వుకుంటారు. అందుకే నేనైతే అలాంటి ప్రయోగాలు ఏం చేయను. దాని తర్వాత నాకు ఒక ప్రమోషన్ గురించి అయితే ఒక వీడియో అయితే చేయాల్సి వచ్చింది. ఆ వీడియో కోసం మేము 1-2 గంటలు కష్టపడ్డామన్నమాట. సో అప్పుడు అవి పడుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని మంచిగా రెడీ అయితే తీసా. అదైతే ఇప్పుడే పెట్టేటప్పుడు మీకు చెప్తాను. సో అదేంటిది ఏంటని చెప్పేసి. సో ఈరోజు నాకు 2 కాదు 3-4 మంచి విషయాలు అయితే జరిగినాయి. అంటే మంచి విషయాలు అంటే ప్రమోషన్ లేనా అని మీరు అనుకోవచ్చు. ఇంకోటి ప్రమోషన్ కాదండి, నాకు ఎప్పటి నుంచో అవి కోసం ఒక సాంగ్ అయితే కస్టమైజ్ చేయించుకోవాలని ఉంది. సో వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు నాకు హవికి పాట డీటెయిల్స్ అన్నీ తీసుకుని పాడారనమాట. అంటే ఇప్పటికి ఇంకా ప్రాసెస్లో ఉంది, వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ షేర్ చేయాలి. అవి వేరే బ్యాగ్లో అయితే స్కూల్కి రానిరా, రెడ్ బ్యాగ్ తప్ప. నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావా అయితే రేపటి నుంచి? డైరెక్ట్ ఆఫీసా చదువుకోకుండా? ఏబిసిడీలు కూడా వెళ్ళి ఏం చేస్తా, అన్ని పాడు చేస్తా ఆఫీస్లో. అందరు లేదు కొడతారు నిన్ను. కొట్టద్దు, మరి నువ్వు అల్లరి చేస్తే కొడతారు. నువ్వే కొడతావా? స్టాండ్ అని కొడతావా? సో ఇంకా హవి నిద్ర లేచి ఆడడం స్టార్ట్ చేశాడు. క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. అసలు ఎంత బద్ధకంగా ఉండిద్దో కదా చల్లగా ఉంటే. మీకు ఎలా ఉంది మీ వాతావరణం? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షాలే, విజయవాడలో కూడా అందగలేవు. తిరుపతిలో మాత్రం 4-5 రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏంటో ప్రేమికుల కంటే దారుణం ఏంటో, ఇద్దరు తెగ ముద్దులు పెట్టుకొని తెగ ఇచ్చేస్తా ఉంటారు. అసలు నేను ఒక దాన్ని ఉన్నాను అని కూడా ఉండదు ఈ హవికి అయితే. సో అట్లా ఉంటుంది అనమాట. టైం ఇప్పుడు 11:30 అయిపోతుంది. వాయిస్ ఓవర్లు ఎత్తుంటే ఒక పక్కన మా అమ్మ ఫోన్ చేస్తుంది, అందుకే కట్ చేసి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసామంటే మధ్యాహ్నం 12 o'clock అయినా మీకు వీడియో వచ్చేసిద్ది. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, అందుకని. దూకుంటా అన్నాడు. ఏనా నీకు కుక్కర్ మూత పని చేయట్లేదు కదా తల్లి నీకు ఆమె వండడానికి, అందుకని నాన్న ఒక 2 వారాల తర్వాత రిపేర్కి. అది బాగానే ఉంది పెద్దది, ఇప్పుడు చిన్నది లేదు కదా. ఓకేనా? అది బాగా టైం అయిపోతుందా? ఎక్కడికి ఆఫీస్కా లేకపోతే సినిమాకా? టైం చూసుకుంటా కాదు మరేంటి ఆచల్లానికా? టైం అయిపోతుందా? ఎందుకు నాన్న అది నేను పట్టుకుంటా ఇట్టి చేయి నొప్పి వచ్చింది నాన్న. క్లాప్స్ కొడుతున్నావు నువ్వు? నాకు షేక్ అండి ఇవ్వు. నేను రానా నేను వద్దంటావు ఎప్పుడు? హబీబాబు రావట్లేదు అయితే అమ్మ నాన్న వెళ్తున్నారు. హబీబాబు ఇంట్లో ఉంటున్నాడా? నువ్వు బైక్ మీద ఎక్కడ కూర్చుంటావు? ఫ్రంటా? నువ్వు బ్యాగ్ కూర్చో, నేను ఫ్రంట్ కూర్చుంటా. ప్లీజ్ నాన్న ఒక్కరోజు ప్లీజ్ నాన్న. ఇట్రా చైన్లన్నీ వెనక్కి వెళ్ళిపోయిన ఇట్రా గుచ్చుకుంటున్నారు. సంచి నాన్న వస్తాయి. సంచివు నాన్న. స్లోగా వెళ్ళు పడిపోతావు. స్లోగా వెళ్ళు. సో ఇంకా యాక్చువల్లీ వెజిటేబుల్స్కి వెళ్ళాలి అండ్ కుక్కర్ కూడా పని చేయట్లేదు. చిన్న కుక్కర్, హవికి పప్పు అన్నం ఉండేది అందులోనే. సరే వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ మా ఆయన అన్నాడు వద్దులే మళ్ళీ వర్షం పడిద్దేమో, నిన్న కూడా తడిచిపోయాం కదా అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం. లాస్ట్కి తీసుకొని వెళ్ళాడు అనమాట మమ్మల్ని కూడా. ఇంకా వెళ్ళి వెతుకుతూ ఉన్నాము కుక్కర్స్ ఎక్కడ రిపేర్ అవుతాయి, సండే కదా ఉండిద్దో ఉండదో అనుకున్నాం. కానీ సిఎస్ సినిమాస్ పక్కనే ఒక ఆయన అయితే మిక్సీలు, కుక్కర్లు ఇవన్నీ రిపేర్ చేసే అతను ఉన్నారు. ఆయన అయితే 5 minutes సెట్ చేస్తారు. ఒక వాల్వ్ ఉంటుంది, అదైతే పాడైపోయింది అనమాట. విజిల్ రాకుండా పక్క నుంచి ప్రెషర్ పోతుంది మాకు, అందుకని చెప్పి. సో ఇంకా ఆయన అయితే నేనేం తీయలేదు వీడియో. ఇంక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే అసలు కింద చూడండి ఎలా ఉందో, చిత్తడిగా అస్సలు ఇలా ఉంటే అసలు బయటకు రావాలనిపిదు, నడవాలనిపిదు. పాపం ఆ అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటో, కాళ్ళంతా పాచిపోతాయి కదా అంత తడిగా ఉంటే, అదే అనిపించింది నాకు. కానీ ఇంకా జీవనాధారం అదే కాబట్టి వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయిద్దిలేండి.
ఎంతైనా కొంచెం వర్షాలు పడితే మాత్రం కొంచెం చిరాకుగా అనీజీగా ఉండిద్ది. ఎండనైనా చల్లైనా పర్వాలేదు, కానీ వర్షమే మరీ చిత్తడిగా అనిపించిద్ది. సో కరెక్ట్గా మేము మార్కెట్లో ఉన్నాము, ఇంకా అన్నీ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాము. మాకు సాంగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందని వాళ్ళు సాంగ్ పెట్టారనమాట. నాకే మాత్రం ఉంది ఇంటికి వెళ్ళి వినాలి అని చెప్పేసి. సో వీళ్ళ నెంబర్ అయితే నేను ఇస్తానండి, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బర్త్డేస్కి కానీ, లేకపోతే పిల్లల కోసం, లేదా హస్బెండ్ కోసం, వైఫ్ కోసం, లేకపోతే మీ పేరెంట్స్ కోసం, లేదా మీ లవర్ కోసం, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కోసం ఎవరికైనా మీరు సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. చాలా తక్కువ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ డబ్బులకే మన కోసం ఒక పర్సనలైజ్డ్ సాంగ్ ఉండిద్దని చెప్పి. హవీ బర్త్డే టైంలో నాకు అసలు తెలియలేదు. మనం ఏంటంటే ఇట్లాంటి యాడ్స్ చూసినప్పుడు తొందరగా డబ్బులు చాలా అడుగుతారు అని భయపడతాం, కానీ ఎక్కువ డబ్బులు కాదండి, బిలో 500 పెట్టేస్తున్నావా. మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఆగమ్మా లాగే కది, దానిలో ఇప్పుడు సాంగ్ వచ్చిద్ది. నీకోసం ఒక సాంగ్ కస్టమైజేషన్ చేయించాం. వస్తుంది, ఆగు, నాన్న కనెక్ట్ చేస్తున్నాడు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఒక సాంగ్ అయితే స్పెషల్గా కస్టమైజేషన్ చేయించా. సో ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది లైవ్లో మా రియాక్షన్స్ ఎట్లుంటాయి ఏంటని స్పెషల్గా మా ఫ్యామిలీ కోసమే మేము ఒక సాంగ్ అయితే క్రియేట్ చేయించాం. అక్కడక్కడ చూడడమే తప్ప ఎప్పుడు నాకంటూ నేను ఇట్లా ఎప్పటికైతుందా అనుకున్నాను, కానీ ఫైనల్లీ నేను కూడా చేయించుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్ విన్నాక రియాక్షన్స్ కూడా చూద్దురు. ఫోన్ కనెక్ట్ చేయడానికి, ఈ బుజ్జి స్పీకర్ కనెక్ట్ చేయడానికి ఓకే గూగుల్ హాయ్. I can't find the Wi-Fi network. You might want to check the modem or router connections. ఇది కనెక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ తిరుగుతుంది. నేనేమో ఆత్రంగా సాంగ్ వినాలనుకుంటున్నా. కనెక్ట్ అవుతుందా? ఏంటిది ఇది? లివింగ్ రూమ్, కంటిన్యూ. అవి సాంగ్ వింటావు తల్లి నువ్వు? వైఫై పాస్వర్డ్ చెప్ప అయిపోయింది. ఇప్పుడు JBLకి వచ్చాం. దీని ఛార్జర్ కనిపించట్లేదు, అన్నీ కొత్తయే. అది అసలు కనెక్ట్ అవ్వట్లా, ఎంతసేపు ప్రయత్నించినా. అప్పుడు కనెక్ట్ అయింది కదా, మనం కొనుక్కున్న. ఓకే, సో అదృష్టం అనమాట. ఇది కనెక్ట్ అవుతుందా? JBL సౌండ్ పెంచా. అది అసలు నేను ఏదో చేశాను అనుకో, దాని వెనక నువ్వు అడగడం ఉంది చూసావు. నేనేం చేయలే, ప్లస్ అని నొక్కాను. సాంగ్ విందామని అంత ఉత్సాహంగా స్టార్ట్ చేశాను, ఈ స్పీకర్లు పని చేయట్లేదు. ఎన్నో అవరోధాల తర్వాత నేను ఇప్పుడు సాంగ్ అయితే పెట్టబోతున్నాను. ఏడాడి ఏదో చేసా. ఫైనల్ గా VLCలోనా? ఓకే, ప్లే చేయి. స్పీకర్ కనెక్ట్ అయింది. బ్లూటూత్ అయిపోయింది. చార్జర్ కనిపించట్లేదు, గూగుల్ దానిలో పని చేయట్లేదు. సాంగ్ విందామంటే నాకు వినిపిస్తుంది ఫోన్లో, మీకు వినిపించదే. సరే ఫోన్లో పెట్టు, ఫోన్లో పెట్టు. మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తుందా? అది ఛార్జింగ్ అయిపోయింది. ఇది కూడా పడిపోయింది. మీ అమ్మ నానంటే నానమ్మ దాకా.
బాగుందండి పాట. మీకోసమేనా? బాగుందండి పాట, బాగుంది కదా. సూపర్. చూపి అలా చూపి. సూపర్ అని చెప్పు. మన గ్రూప్లో పెడదామా? పెడతారండి. నాకు sweet song for my son. We have customized song for our son Raj Ravishan. మన ఇళ్ళలోనే చాలా మంది చేసుకుంటారు ఇది. యాక్చువల్లీ ఇది మన బర్త్డే టైంలో తెలియలేదు కదా. నెక్స్ట్ ఇంకో సాంగ్ ఏదో పెట్టారు. మేము ఇప్పుడు 9-10 అయ్యింది. మేము డిన్నర్ కంప్లీట్ చేసేసాం. బయట ఫుల్ వర్షం పడుతుంది. డోర్ తీయమంటున్నాడు అవి. వచ్చాం కదా, ఇవి కూడా సర్దలేదు. అండ్ సింక్లో చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో, ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ నేను పప్పు మిక్సీకి వేసుకుంటా. కరెంటు పోయిద్దేమని డౌట్ వస్తుంది. ఇప్పటిదాకా సాంగ్స్ అన్నీ చూడడం, ఎడిట్ చేయడం అలా సరిపోయింది. అవి వద్దు, వర్షం పడుతుంది, వచ్చాయి. ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో, తొందరగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. అర్థమైందా? అమ్మో వర్షం పడుతుంది నాయనో. సో ఇప్పుడు వీడియో తీయడం కాదు ముఖ్యం, ఛార్జింగ్ ముఖ్యం. ఛార్జింగ్ లేదు ఎక్కువగా. వర్షం పడుతుంది, నీళ్ళు వస్తున్నాయి, పడిపోతావు. రా వచ్చాయి. కుట్టేస్తాయి. అయ్యి ఎలా కొడతాయి? ఎట్లా కొడతాయి చెప్పు. బాబు కుట్టేస్తాయని బాబు పైకి ఎక్కేస్తాయి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సాంగ్ విన్న తర్వాత సింక్ అయితే బ్లాక్ అయిపోయింది. టిఫిన్కి కూడా పెట్టేశాను. ఇంకా అందరికీ సాంగ్ పెట్టా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాంగ్ బాగుందని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ. ఇక వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దాలి. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. యాపిల్స్ అయితే ఒక కవర్డ్ 100 అంటే ఒక 7-8 యాపిల్స్ అనమాట. బుట్టల్లో పెట్టి అమ్మారు మార్కెట్లో. అదే బయట కొనాలంటే 200-300 అన్నట్టు. ఇక క్యారెట్లు, బీట్రూట్లు, పాలకూర ఇంకా అవే అనమాట. ఎక్కువ కూరగాయలు కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ అయిపోయినప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చులే అని 1 గంట నుంచి అనుకుంటా. పాపం మా ఆయన హవికి క్లాసులు చెప్తానే ఉన్నాడు. ఆ బొమ్మ చూపించి అది ఎగిరింది, ఇది ఎగిరిందని చెప్పిందే చెప్తానే ఉంటాడు హవి. పాపం మా ఆయన పని అయిపోతుంది. ఇంకా అందరితో మాట్లాడి నేను పనులు స్టార్ట్ చేసుకునేసరికి ఆ సాంగ్ విని అదంతా 9:30 పైనే అయిపోయింది. పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 దాకా అయ్యింది. దాని తర్వాత ఇంకా నాకు అసలు నిద్రే రాలేదండి. డ్యూడ్ మూవీలో ఒక సాంగ్ వింటానే ఉన్నా. అప్పుడైనా వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అట్లయితే జరిగిందనమాట మొత్తానికి ఈరోజంతా. అందుకే అంటారు దేవుడు ఒకటి లేదు అని బాధపడితే అంతకంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాడని చెప్పి వీళ్ళంతా అయితే ఇలా చేసేసి ఇంకా పాపం మా ఆయనకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తున్నా. ఏంటి ఇంకా అయిపోలేదు చదవడం. మొత్తానికి ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి సాంగ్ మీద అనేది చెప్పండి.